అందరికీ అన్నీ చెప్పాలని రూల్ ఏం లేదు, కానీ కొంతమందికి అయితే క్లారిటీ ఇవ్వాలి కదా. అయితే నేను ఈవినింగ్ మా ఫ్రెండ్ కాల్ చేసింది. బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నావా తిరుపతిలో ఉన్నావా, అసలు ఎక్కడి నుంచి వీడియోస్ పెడుతున్నావో అని అడిగింది. అనుకోని కారణాల వల్ల అని చెప్పావు కదా, కొంపతీసి గొడవే ఉన్నాయిందా, ఏమైందో చెప్పు గీత అని చెప్పని అడిగిందండి. అవును, నాకు మా అత్తమ్మకు పెద్ద గొడవ అయింది, అందుకే వచ్చేసామని చెప్పాను నేను. ఇదిగో నమ్మేశారు కదా, గొడవలు లేవు ఏం లేవండి బాబు, ఉండేదే 10 days హాలిడేస్, అక్కడ ఒక 5 days మా ఆయన దగ్గర ఒక 5 days ఉండాలని వెంటనే వచ్చేసాను అనమాట. చాలా మంది జనాలు ఎలా ఉంటారో తెలుసా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని అసలు పట్టించుకోరు, పక్కింట్లో ఏం జరుగుతుందా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా, ఏం తింటున్నారా, ఏం వేసుకుంటున్నారా, ఇదే పనండి బాబు. సంగతి పక్కన పెడితే ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ నుంచి అయితే మానస విహారీ కేఫ్కి అయితే వచ్చాము. ఈ కేఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ టిఫిన్ వచ్చేసి మసాలా దోశ. ఇప్పుడు అది తినట్లేదులేండి, మా పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడున్నా వీళ్ళు ఉంటారండి బాబు. ఇకపోతే మా ఆయన అయితే చాలా సింపుల్ గా టిఫిన్ అయితే ఇడ్లీ తీసుకున్నారు, నాకైతే కనుక ఒక 2 గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారు. అదంతా తింటారా అనుకుంటే తినరు, వేస్టేజ్ చేస్తారు, కాబట్టి మేము కొంచెం తిని ఇంక మిగతాదైతే ఇంటికి తీసుకొచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్.